దుండిగల్లో దారుణమైన హత్య. నగల కోసం ప్రధానంగా శారద అనే ఒక మహిళని అతి దారుణంగా హత్య చేసి మరి చంపారని కూడా పూర్తిగా తెలుస్తుంది. తనకున్న ఏవైతే నగలు, బంగారం ఉందో అవంతా కూడా దోచుకొని అతి దారుణంగా గొంతు నిమిరి మరీ చంపారని తెలుస్తుంది. పూర్తిగా అయితే మనం ఇంటి దగ్గరనే ఉన్నాం. ఒకసారి చూసుకుంటే అయితే ఇంట్లోనే జరిగిందని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా తను ఉన్న సమయంలో, ఎవరు లేని సమయంలో, కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పిల్లలిద్దరు లేని సమయంలో హత్య చేశారు. తను నిద్రపోతుంది ఆ సమయంలో, పట్ట పగలు, అది కూడా హత్య జరిగింది అర్ధరాత్రిలో కాదు, ప్రధానంగా అపార్ట్మెంట్లోకి చొరబడి సుమారుగా 11 o'clock ఆ సమయంలో, 11 AM అంటే మిట్ట మధ్యాహ్నం సమయంలో హత్య అయితే జరిగిందని తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా తను నిద్రిస్తున్న సమయంలో, బెడ్ పైన నిద్రిస్తున్న సమయంలో దుద్దులు లాగడం, ఏదైతే కమ్మలు ఉన్నాయో అవంతా లాగేసరికి రక్తం మడుగులో తను అక్కడ పడిపోయి ఉందని కూడా తెలుస్తుంది. ఒకసారి కుటుంబానికి చెందిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తనని చూసి వాళ్ళ కొడుకు సాయి వినయ్ ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్, అసలు ఏమైంది? నిన్న 11:30 అప్రాక్స్ జరిగింటుంది. బట్ మాకు తెలిసి వచ్చేసి 7:30 అవుతుంది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి కింద పడిపోయి ఉంటే వేరే ఫ్లాట్ వాళ్ళు ఇక్కడ బెడ్ పైన పడుకోబెట్టడం జరిగింది. రోజు అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తూ ఉంటారా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? మమ్మీ నేను ఇద్దరమే ఉంటాం. మీ సిస్టర్ మ్యారీడ్, వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. ఫాదర్ లేరు. అంటే ఏ సమయం నుంచి, అంటే మదర్ ఏమైనా వర్క్ చేస్తారా, లేదంటే ఏ సమయం నుంచి ఉంటారు ఇంట్లో? మాకు యాక్చువల్లీ బిజినెస్ ఉంది, మిల్క్ షాప్. నేనైతే జాబ్కి వెళ్తాను. మార్నింగ్ యాజ్ యూజువల్గా నేను మమ్మీ 9 o'clockకి బయలుదేరుతాం ఇంటి నుంచి, లాక్ వేసేసి. నేను మమ్మీని షాప్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో నేను మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ వస్తాను, అరౌండ్ 8:30 సంథింగ్. సో మళ్ళీ ఇద్దరం ఇంటికి వచ్చేస్తాం. సో ద హోల్ డే ద డోర్ విల్ బి లాక్డ్, ఎవరు ఉండరు ఇంట్లో. అంటే ఎవరు ప్రధానంగా చేసి ఉండొచ్చు? ఎందుకంటే అపార్ట్మెంట్ మొత్తం కూడా సాయి విద్య అపార్ట్మెంట్స్ అని తెలుస్తుంది. అపార్ట్మెంట్స్ మొత్తంలో కూడా సీసీటీవీ ఫుటేజ్ లేవు. అంటే ఎప్పుడు వచ్చారు ఈ అపార్ట్మెంట్లోకి? మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సుమారు? అపార్ట్మెంట్కి రీసెంట్గా వచ్చాం, 1.5 month అవుతుంది. సీసీటీవీ కూడా మాకు ప్రపోజల్ ఉండే, ఆల్రెడీ మీటింగ్ అది జరిగింది. ఒక 1 monthలో మేము కనెక్షన్ పెట్టేద్దామని అనుకున్నాం సీసీటీవీ రిలేటెడ్. అంటే 1 monthలో రక్కీ నిర్వహించి ఎవరైనా దొంగలే ఇదంతా పాల్పడ్డారా, లేకపోతే ప్రధానంగా మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అంటే మీకు తెలిసిన వాళ్ళే చేసి ఉండొచ్చు, ఎందుకంటే పట్ట పగలు, ఇది ఏ అర్ధరాత్రిలో జరగలేదు. అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళే, ఈ టైంలో మహిళ ఇంట్లో ఉంటుంది అని సమయంలో డోర్ వేసుకోరా అసలు? జనరల్గా మమ్మీ ఇంటికి రాదు అసలు. యాక్చువల్గా మమ్మీ షాప్కి వెళ్ళిందంటే టిల్ నైట్ అక్కడే ఉంటుంది, నేను తీసుకొస్తే తప్ప. నిన్న లంచ్ అని చెప్పి నిన్న ఇంటికి వచ్చింది. సంథింగ్ ఇది ఎవరో రెక్కి చేస్తుండొచ్చు అని అనుమానం అనిపిస్తుంది. బట్ మాకు ఇక్కడ ఎవరితో ఎలాంటి ఇవి లేవు. వీఆర్ ఆల్ గుడ్. గొడవలు ఎవరితోనన్నా అనుమానం? నో నాట్ ఎట్ ఆల్. అంటే ఇది కేవలము డబ్బు కోసం, అంటే దొంగతనం నగల కోసమే జరిగిందంటారా? సుమారు ఒంటి మీద ఎంత నగలు ఉండొచ్చు? నగలు పెద్దగా ఏం లేవండి, జస్ట్ కమ్మలు అండ్ ఒక చైన్ ఉంది అంతే. సో మొబైల్ ఒకటి ఉండేది, మొబైల్ తీసుకెళ్ళిపోయారు. అది ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదండి. అంటే ఎవరి మీద అనుమానం మీకు ఏమైనా ఉందా? అంటే ఎప్పుడు కూడా షాప్కి వెళ్తుంటుంది అమ్మ అని చెప్తున్నారు. షాప్కి వెళ్ళింది, మరి ప్రధానంగా నిన్న ఎందుకు ఇంటికి రావాల్సి వచ్చింది? అదే అర్థం కావట్లేదు. ఎవరైనా పిలిపించి ఉంటారా, అలా ఏమైనా ఉందా? ఫోన్ అయితే పోలీసుల ఆధ్వర్యంలో ఉంది మీకు, అంటే ఎప్పుడు రారని చెప్తున్నారు. మరి ఆ సమయంలో రావాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకు అదే క్వశ్చన్ మార్క్ ఉంది. అదే తెలియట్లేదు మాకు. ఎవరి మీద అనుమానం? అట్లే అనుమానం అయితే ఎవరి మీద లేదండి, ఎవరి మీద అనుమానం లేదు. ఎందుకంటే మాకు ఎవరితో గొడవలు ఏమి లేవు కాబట్టి అనుమానం ఏమీ లేదు. కాల్ చేశారా నిన్న? మాట్లాడాను, నార్మల్గా షాప్లోనే ఉంది, ఎప్పటిలాగే మాట్లాడింది అంతే. తర్వాత 11 తర్వాత ఇంటికి వచ్చారు. 11 తర్వాత మీరు కాల్ చేశారా? లేదండి, నేను లాస్ట్ కాల్ 10-15 minutes. ఏం మాట్లాడింది మీతో? నార్మల్గా యాజ్ యూజువల్గా డైలీ రొటీన్గా మాట్లాడింది అంతే. మీరు దాని తర్వాత కాల్ చేశారా? అంటే ఆఫ్టర్ 12 మీకు 11కి వచ్చిందని మీకు తెలియదు అప్పటికే, కానీ దాని తర్వాత తిన్నారా, ఉన్నారు లంచ్ టైంలో, అట్లా కాల్ చేసే ప్రయత్నం చేశారు? నేను డైలీ బేసిస్లో మమ్మీకి కాల్ చేస్తాను 1కి, లంచ్ అయిందా లేదా అనేది. నేను వర్క్ బిజీలో పడి నేను కాల్ చేయలేదు. నేను ఈవినింగ్ చెక్అవుట్ టైంకి కాల్ చేసా, బట్ కాల్ రింగ్ అవుతుంది, బట్ ఎవరు పిక్ చేయట్లేదు. 2-3 times అలా ట్రై చేసా. తర్వాత మా షాప్ పక్కన ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే షాప్ లాక్ ఉందని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళకి, నైబర్స్కి కాల్ చేసా.
ఇక్కడ కూడా డోర్ క్లోజ్ ఉందని చెప్పారు, మెయిన్ డోర్. సో వెంటనే మళ్ళీ కాల్ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సో ఆ డోర్ పుష్ చేయమని చెప్పాను నేను ఒకసారి. పుష్ చేసి చూసేసరికి డోర్ ఓపెన్ ఉంది. సో డోర్ ఓపెన్ ఉండి చూసేసరికి ఇక్కడ మమ్మీ పడిపోయింది. అది జరిగిన సిచ్యువేషన్. సో నేను వెంటనే 10 minutes నేను వచ్చేసాను. ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రాథమిక దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏమేమి వస్తువులు పోయినాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? వస్తువులు పెద్దగా ఏం పోలేదండి, జస్ట్ అవైతే బాడీ పైన ఉన్న కమ్మలు అవి మాత్రమే పోయినాయి. పోలీసులు అయితే వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ మనకి డాగ్ స్క్వాడ్ వచ్చింది, క్లూస్ టీమ్ వచ్చింది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అంతే. ఎవడైనా కానీ వాడు దొరికేంత వరకు వదిలిపెట్టాం అంతే. ఒకవైపు చూసుకుంటే కూడా ఎటువంటి ఘర్షణకు సంబంధించిన ఏమి కూడా లేవంటే ఎటువంటి ఘర్షణకు సంబంధించిన రూమ్లో చూసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మిమ్మల్ని కలవరపరచడానికి మాత్రం ఇది కాదు, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి మాత్రమే ఆ టీవీ ఇటువంటి చిత్రీకరణలు చూపిస్తూ ఉంటుంది. బ్లడ్ని చూపించడానికి వీల్లేదైనప్పటికీ కూడా ఒక్కసారి రూమ్లోకి వస్తే మాత్రం ఇక్కడంతా కూడా ఇక్కడ తన మహిళ పడుకోనుంది, ఇక్కడ మనం రక్తాన్ని చూపించే ప్రయత్నం చేయట్లేదు. ఒకసారి బెడ్ మీద అంతా కూడా రక్తం మడుగులు అయితే మనకు కనిపిస్తున్నాయి. తను బెడ్ మీద పడుకున్న సమయంలో పూర్తిగా అయితే ఒకవైపు చూసుకుంటే అయితే ఇక్కడ నుంచి మనం ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాము. పైన వేసిండ్రు వీళ్ళు, పైన సాయంత్రం వేసిండ్రు. చూసిన తర్వాత అంతకు మొదలు ఇక్కడ కింద పడి ఉండే, ఇక్కడనే ఉండే, కింద పడిపోయింది. బెడ్ మీద వీళ్ళు పడగొట్టారు. సాయంత్రం 6:30 సుమారు 6:30 ప్రాంతంలో వచ్చేసి అప్పటికి ఆల్రెడీ ఆల్సో ఖతం అయిపోయింది. అప్పటికి ఎవరికి ఫోన్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ చోటు చేసుకుందా ఇప్పుడు నిందితుడికి మరి మహిళకి? అది ఎవరికి తెలియదండి. అది అంటే ఇప్పటి వరకు మీకు తెలియట్లా, అతను తెలిసిన వ్యక్తి ఏంటని తెలియట్లేదు. అది ఒక మిస్టరీగానే ఉన్నది ఇప్పటికే కూడా. అంటే మిస్టీరియస్ డెత్ అనే చెప్పొచ్చు, దారుణమైన హత్య అయినప్పటికీ ఇక్కడ చూస్తుంటే కూడా క్లూస్ టీమ్ వచ్చి పూర్తిగా ఫింగర్ ప్రింట్స్ ఆధారాలన్నీ సేకరించడం అయితే జరిగింది. ఒకవైపు మనము చూసుకుంటే కూడా ప్రధానంగా మహిళని అతి దారుణంగా హత్య చేసి ఏదైతే చెబుకున్న కమ్మలు కానీ పూర్తిగా చైన్ కానీ ఇదంతా కూడా ఒక 3 నుంచి 4 తులాల వరకు ఉంటుందని చెప్తున్నారు. తనకు సంబంధించిన సెల్ ఫోన్ ఇవంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా దొంగతనంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే ఏదన్నా ఇంటర్నల్గా గొడవల వల్లనో లేకపోతే కావాలని ఎవరైనా చేశారా, లేదంటే దొంగతనంగా చిత్రీకరించి ప్రయత్నం చేసి దీన్ని సద్దుమరపడానికి చేశారా అనే ప్రయత్నంలో పోలీసులు అయితే అన్ని కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం మాకు ఎటువంటి ఎవరితో కానీ గొడవలు లేవని చెప్తున్నారు. ఒకసారి అపార్ట్మెంట్స్ అంతా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి ప్రధానంగా ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. ఎంతో రోధిస్తున్నారు. చాలా సస్పీషియస్ డెత్గా అనిపిస్తుంది. ఎప్పుడు తను షాప్లో ఉంటుంది. మహిళా శారద ఎవరైతే మృతురాలు ఉందో తను షాప్లోనే ఉంటుంది. కానీ నిన్న మాత్రం తను ఫుడ్ తెచ్చుకోలేని కారణం వల్ల ఇంటికి వచ్చి తిని వెళ్దామనే సమయంలో ఇదంతా కూడా చోటు చేసుకుంది. చేసిన వాళ్ళు ఎవరు కూడా మాకు ఇప్పటివరకు తెలియట్లేదని అంటున్నారు. ప్రధానంగా అయితే మనం శ్రీ వంశీ రెసిడెంట్లీ మల్లంపేట్కి సంబంధించిన దాంట్లో అయినా ఇక్కడ చూస్తున్నట్టయితే కూడా ఇంత పెద్ద అపార్ట్మెంట్స్, ఇంత పెద్ద ఓనర్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లేదు. ఎన్నిసార్లు సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్పడమే కానీ అధికారులు చెప్పడము, పోలీసులు చాలాసార్లు ప్రధానంగా చెప్పారు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా మటుకు క్రిమినల్ యాక్టివిటీస్ ఒఫెన్సివ్ జరుగుతున్నాయి. సీసీటీవీ అనేది ఇన్స్టాలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అపార్ట్మెంట్స్లే కానీ ప్రధానంగా ఆఫీస్కి కానీ హాస్పిటల్స్కి కార్యాలయాలకి పూర్తిగా అంటే ఏదైనా అడ్మినిస్ట్రేషన్ టీమ్స్కి కానీ ఇవన్నిటికీ కూడా ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన తర్వాత కూడా ఎందుకని ఇంత నిర్లక్ష్యం వహిస్తారు అపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ ఓనర్స్ కానీ? ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ అనేది ఎవిడెన్స్. ఇటువంటి క్రిమినల్ ఒఫెన్స్ జరిగేటప్పుడు ఎవరు చేశారని గుర్తించడానికని ఇంపార్టెంట్. కానీ ప్రస్తుతం ఈ బిల్డింగ్లు లేకపోయినప్పటికీ కూడా అంటే ఈ బిల్డింగ్లో సీసీటీవీ ఫుటేజ్ లేదని చెప్పే హత్యకు పాల్పడ్డారంటే ఎంత దారుణమైన హత్య అంటే ప్రధానంగా తన గొంతు నిమ్మిరి ఏదైతే చెవులుకున్న కమ్మల దుద్దులు ఉన్నాయో ఆ దుద్దులంతా కూడా పూర్తిగా లాగేసరికి రక్తం మడుగులో పడిపోయింది. కుటుంబం ఎంతో శోభిస్తుంది, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా జరిగినందుకు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఒకసారి చూస్తే కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకసారి చూడొచ్చు కూడా మనం విజువల్స్లో అయితే. ప్రధానంగా మహిళ చనిపోవడం చాలా బాధాకరం విషయం అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబం అంతా అంటే పట్ట పగలు ఇది జరిగిందంటే అర్ధరాత్రి కాదు, పట్ట పగలు ఒక ఇంట్లోకి చొరబడి మరి ఒక మహిళని చంపారు. ఆ మహిళ కూడా అరవలేదు, ఎటువంటి సౌండ్స్ కూడా రాలేవు. కానీ ప్రధానంగా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం పోలీసులు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేనప్పటికీ కూడా ఎదురుగా బిల్డింగ్ కళ్యాణ్ రెసిడెన్స్ అని మనకు కనిపిస్తుంది. అక్కడికి సంబంధించిన ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే ఆ సీసీటీవీ రికార్డ్ అయితే
అది ఉంది. అది ఆధారంగా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తి బయటికి వెళ్ళడం మాత్రం చూసామంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అది మాత్రం పోలీసుల దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకి తెలుస్తుంది. ఒకవైపు ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇంత పెద్ద అపార్ట్మెంట్స్లో ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ 2 నుంచి 3 వరకు కెమెరా ఇన్స్టాలేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఒకటి ఉంది, పూర్తిగా ఇక్కడ నుంచి ఉంది. అంటే ఆ నిందితుడు ఇట్లా వెళ్ళే సమయంలో ఫుటేజ్ అయితే ఉండాలంటే ఇన్ని బిల్డింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి సుమారుగా 2 సంవత్సరాల నుంచి కట్టిన బిల్డింగ్స్ అయినప్పటికీ కూడా కొన్ని బిల్డింగ్స్ ముందు అంటే ఎదురుంగా బిల్డింగ్ మనం చూడొచ్చు, శుభకర్ రెసిడెన్స్ అని కనిపిస్తుంది. ఈ బిల్డింగ్కి కూడా ఎటువంటి సీసీటీవీస్ అయితే మనకు కనిపిస్తలేదు, కెమెరా ఇన్స్టాలేషన్. ఖచ్చితంగా అపార్ట్మెంట్లో ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ చాలా మటుకు ఈ నేరగాళ్ళు ఏం చేస్తారంటే ఈజీ మనీ సంపాదించడం కోసం నిందితులు అంతా ఇటువంటి రెక్కి నిర్వహించి మరి కొన్ని సైలెంట్ ఏరియాస్ అంటే అర్చన కూడా బయటికి వెళ్ళని ఏరియాస్ని పిక్ చేసుకొని అక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఇటువంటి హత్యలు చేస్తుంటారు. ప్రజలని భయప్రాంతులకు గురి చేయడానికి కాదు, కేవలం అప్రమత్తం చేయడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేస్తుంటాము. మొత్తం మీద కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ కెమెరామ్యాన్ అజయ్తో పెట్రిషియా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.